మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి తనకు తెలిసిన ఒక మిత్రునికి అప్పించినప్పుడు ఒక ప్రామిసరీ నోటు కూడా రాస్తున్నాడు. కానీ ఇతనికి కొంత అవగాహన లేకపోవడం వల్ల ప్రామిసరీ నోటు మీద రెవెన్యూ స్టాంపులు అతికించుకోలేదు. ఇప్పుడు రెవెన్యూ స్టాంపులు ప్రామిసరీ నోటు మీద లేకపోతే ఆ ప్రామిసరీ నోటు చెల్లుతుందా చెల్లదా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్న ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, అలాగే ఇండియన్ స్టాంప్ యాక్ట్లు ప్రామిసరీ నోటు గురించి వివరణ ఇస్తున్నాయి. అయితే ఇండియన్ స్టాంప్ యాక్ట్ లోని సెక్షన్ 17 ఏం చెప్తుంది అని అంటే, ఎప్పుడైనా సరే ఎవరికైనా అప్పిస్తూ ఒక ప్రామిసరీ నోటు రాసుకుంటే ఆ ప్రామిసరీ నోటు మీద ఎంత అప్పిస్తున్నామో దానికి విలువ కలిగినటువంటి రెవెన్యూ స్టాంపులను ఈ ప్రామిసరీ నోటు మీద అతికించుకోవాలి. అంటే ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ అప్పిస్తే ఒక 25 పైసల రెవెన్యూ స్టాంప్ అతికించాలి. ఇప్పుడు 25 పైసలు లేవు కాబట్టి 1 రూపీయో 2 రూపీయో రెవెన్యూ స్టాంప్ అతికిస్తున్నాం. సో ఈ రెవెన్యూ స్టాంప్ అతికించి అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క సంతకాన్ని ఆ స్టాంప్ మీద నుంచి అడ్డంగా అతని సంతకం తీసుకోవాలి. అలా రెవెన్యూ స్టాంప్ ఎప్పుడు అతికించాలి అని అంటే, ప్రామిసరీ నోటు రాస్తున్న సందర్భంలో అతికించాలి. అలా ఆ రెవెన్యూ స్టాంప్ కనుక ఆ సందర్భంలో అతికించకుండా తర్వాత అతికిస్తే ఆ ప్రామిసరీ నోటు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ప్రామిసరీ నోట్లు రాసుకునేటప్పుడు తస్మత్ జాగ్రత్త.